అదే ఇష్యూకి సంబంధించి మనం మాట్లాడుతాము. మరి మనతో పాటు ఇప్పుడు యేసరత్న గారు పదే పదే అందరూ అంటే టీడీపీ కావచ్చు లేకపోతే జనసేన కావచ్చు ఎప్పుడు ఒకటే చెప్తున్నమాట, అసలు ఎప్పుడైనా ప్రెస్ మీట్ నిర్వహించారా? ఎక్కడికి వెళ్ళినా పరదాలు కప్పుకుంటారు, మొత్తం అన్ని క్లోజ్ చేస్తారు. ఎందుకు జనాల్లోకి రాలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చాం, ప్రజలను మేము చూసినట్టు జగనన్న పాలన ఇంతకు ముందు అసలు వైఎస్ఆర్ పాలననే మరిపించే విధంగా ఉంది అని చాలా గొప్పగా చెప్పుకునే మీ జగనన్న ఎందుకు పరదాలు లేకుండా బయటకు రాలేకపోతున్నారు? ఇప్పటివరకు ఒక్క ప్రెస్ మీట్ అయినా నిర్వహించారా అన్న ప్రశ్న చాలా పెద్ద ఎత్తున వేస్తున్నారండి. దానికి ఈ రోజైనా మీరు సమాధానం చెప్పాల్సిందే. అమ్మా, నేను ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యము ఉన్న వ్యక్తి. ఎందుకంటే మీకు తెలుసు 2014లో ఏ పరిస్థితుల్లో ఉంది, 2019లో ఏ పరిస్థితిలో ఉంది. ఇప్పటి వరకు మన పెద్దలు వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు, చాలా మాట్లాడారు. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా చాలా పద్ధతిగా డిబేట్ అంటే డిబేట్ లో మాట్లాడారు. కానీ వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు, చాలా గొంతు చించుకొని మాట్లాడారు. గొంతు చించుకొని మాట్లాడాలంటే ఎవరైనా మాట్లాడొచ్చు. 15 సంవత్సరాలు, నేను ఒకటే అడుగుతున్నాను, 15 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టి మరి మొన్న ఎలక్షన్స్ లో తాను నిలబడ్డ 2 సీట్లు కూడా గెలవకుండా, ఒక్క చోటన్నా గెలవకుండా, నిన్నగాక మొన్న తెలంగాణ జరిగిన 8 స్థానాల్లో పోటీ చేసేసి మరి కనీసం డిపాజిట్లు కూడా నాకు తెలిసి ఒక చోట ఎక్కడో డిపాజిట్ వచ్చినట్టుంది, మరి రాలేదు. ఈ రోజున మరి నిన్నటి వరకు జనసేన అన్నారు, ఆ తర్వాత ఇంకొక సేన అన్నారు, ఇంకో పార్టీ అన్నారు. రాష్ట్రంలో దేశంలో ఉన్న పార్టీలన్నిటినీ కలుపుకొని మరి పోటీ చేసేవాడు ధైర్యవంతుడా? చచ్చినా బతికినా ఒక్కడు పోరాడుతున్నాడు, నన్ను ఓడించే దమ్ము ధైర్యం లేక ఇన్ని పార్టీలు కలుస్తున్నాయన్నవాడు నిజంగా. ఇందాక ఆయన అన్నారు, ఆయన మగోడైతే ఆయన నిజంగా మగోడు కాబట్టే ధైర్యంగా ఒక్కడే మరి వ్యతిరేకించేసేసి ఇన్ని పార్టీల్లో కూడా ఏదైనా సరే విజయమైనా వీర స్వర్గమైనా గానీ అనే దమ్ము ధైర్యం. అయితే అది ఒకప్పుడు మాట అండి. ఆయన గెలిచారు, ఆయన మొత్తంగా 151 సీట్లు గెలిచారు, కాదనలేని వాస్తవమే. కానీ ప్రస్తుత పరిస్థితి, సొంత పార్టీలోని ఇంత అసమ్మతి, దాన్ని ఎందుకు ఆయన ఆపలేకపోతున్నారు అన్నది. అలాగే ఇందాక వెంకటేశ్వరరావు గారు మనకి ఇంకొకటి కూడా అడిగారు. ఇప్పుడు విద్యార్థుల దగ్గరికి వెళ్లి అక్కడ భీమవరంలో పదే ఎప్పుడు జనసేన అని ఆయన పెళ్లిళ్ళ గురించే మాట్లాడడం, అది ఎంతవరకు సంప్రదాయం, ఎంతవరకు సంస్కారం అన్న మాట కూడా మాట్లాడారు. అలాగే మనకు చూసుకుంటే అంబటి రాంబాబు, ఆయన లాటరీ టికెట్లు అమ్ముకుంటూ ఉన్నారు, ఆయనకు సంబంధించి ఆయనకు అసలు ఆ సొంత పార్టీలో ఆయనకి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని ఫిర్యాదులు, ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడకుండా పెళ్లిళ్ళ గురించి విద్యార్థుల మాట్లాడడం ఎంతవరకు సబబు అని ప్రశ్న అండి. నేను అదే చెప్తున్నమ్మా, ఇప్పుడు ప్రతిపక్షాలు అన్న తర్వాత ఏదో పట్టుకుంటారు, మాట్లాడతారు. ఇప్పుడు నిన్నటి వరకేమో ఇదే జనము అక్కడ తెలంగాణలో సీట్లు మార్చకపోవడం వల్ల ఓడిపోయారు అనేది నేను 2-3 రోజుల ఇదే ఎలక్షన్స్, తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన కానీ చూస్తున్నాను, వింటున్నాను. నిజంగా చెప్పాలంటే ఈ రోజు అమ్మ మీరు చూసుకోండి, ఆటలో గాని వేటలో గాని ఎక్కడ కూడా మరి ఒక చోట ఈ కాన్స్టిట్యున్సీలో ఇతనికి ధీటుగా ఉండేది ఇతను, ఈ కాన్స్టిట్యున్సీలో ఈ కులం వాళ్ళకైనా తెలుగుదేశం ఇస్తే ఈ కులం వాళ్ళని నిలబెట్టాలా, ఈ వర్గం వాళ్ళని ఈ మతం ఓడికిస్తే ఈ మతం వాళ్ళని నిలబెట్టాలని ఇట్స్ ఏ పొలిటికల్ స్ట్రాటజీ అమ్మా. దాంట్లో వీళ్ళు గగ్గోలు పెట్టాల్సిన పనే ఉంది. అది మా పొలిటికల్ స్ట్రాటజీ, మా సీక్రెసీ, మేము ఎందుకు చేస్తున్నాం అనేది బహిరంగపడుతున్నాయి. ఇప్పుడు ఉంటుందండి, అందరికి ఎవరికి వాళ్ళకి కావాలి ఉంటుంది, కానీ బహిరంగంగా జరుగుతున్నాయి అనేది ప్రశ్న. ఇప్పుడు ఏమి బహిరంగ లేదు. ఇప్పుడు అధినేత అంటే భయం ఉంటే అంత బహిరంగంగా బయటికి రారండి. అధినేత ఆగ్రహానికి గురవుతామేమోనన్న భయం ఉంటుంది, కానీ ఆ భయాన్ని వీడిపోయారా అన్నది ప్రశ్న. మీరు ప్రతిసారి కూడా ఇది ఉంటూనే ఉంటుంది. నేను చెప్పాను కదా, ఇప్పుడు 1% 2% ప్రతి చోట ఉంటది. అసంతృప్తి పనులు అన్ని పార్టీల్లో ఉంటారు. రేపు తెలుస్తుందమ్మా, రేపు ఈ తెలుగుదేశమేనో జనసేన సీట్లు పంచుకున్న తర్వాత ఆ పార్టీల సంగతి ఏంటో తెలుస్తుంది. మేము అట్లా కాదు, ఇక్కడ ఈ ఫలానా వ్యక్తి ఫలానా చోటకు పోయినాడంటే ఇది ఎట్లా సేఫ్గా ఉంది, దాన్ని కూడా కొట్టేయాలా, ఇక్కడ ఈ ఫలానా వ్యక్తి అక్కడ పోయాడంటే
ఆ సీటు కూడా కొట్టేయాలా అనే ఇదే తప్ప ఇది ఎక్కడో భయపడే పరిస్థితి లేదమ్మా. మరి గుంటూరులో ఎక్కడ అంటాలో అక్కడే అంటుకుంది నాయకులకి కారం, అందుకే అంత అసమ్మతి భగ్గు అంటోంది, భగ్గున మండిపోతున్నారు. ఏముండదంటారా, అంత సమస్పోతుంది అంటారా? అదిగో చూడమ్మా, కారం ఎఫెక్ట్ ఏందో అతి త్వరలో వాళ్ళే రుచి చూస్తారు. ఇది పేదలకేనో గొప్పవారికి జరిగే పోరాటం అమ్మా, ఇట్స్ నాట్ ఏ ఎలక్షన్. ఒక విధంగా ధనికులకి పేదలకు జరిగే ఈ పోరాటంలో అంతిమ విజయం మాదే, అందులో అనుమానమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వైనాట్ 175 అనడానికి ఏమాత్రం కూడా వెనక్కి తగ్గేది లేదు. దానికి ఏంటంటే 5 సంవత్సరాల నుంచి మేము అందించే సంక్షేమ పథకాలు, మా మేనిఫెస్టో. నువ్వు ఒకటి చెప్తామ్మా, ఒకటి చెప్పు. ఇప్పుడు నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు మా పథకాలను విమర్శించారు. అమ్మ ఒడి ఎట్లా సాధ్యం అన్నాడు. మరి ఈ రోజున వచ్చేసేసి నేను అది ఇస్తాను, ఇంట్లో ఎంతమంది ఉంటే ఇదన్నీ నమ్మరు. ఎందుకంటే ఆ రోజున 600 పేజీల మేనిఫెస్టో తయారు చేసేసి 600 పేజీలు తయారు చేసి ఏం చేశారు? ఒక్క పథకం ఇచ్చారా? మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10 లక్షల ఇల్లు మంజూరు చేస్తే కనీసం 1-2 లక్షల ఇల్లు కూడా లేఅవుట్ చేయలేకపోయారు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తో వచ్చేదాన్ని కూడా సద్వినియోగపరుచుకోలేకపోయారు. మరి ఈ రోజున ఇందాక వారు చెప్తున్నారు ఆయన కుప్పం ఇన్నిసార్లు పోయారు, ఈయన పోయారా అనేది. మరి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నిసార్లు కుప్పం పోయారో, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నిసార్లు పులివెందులో పోయారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోలేకపోయారు చంద్రబాబు చెప్తున్నారు. నిన్నటికి పురంధేశ్వరి చెప్పారు, ఒక రైల్వే లైన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద మొత్తంలో ఇస్తుంది, కానీ దానికి ఏమాత్రం సహకరించట్లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని కూడా రీసెంట్ గా కామెంట్ చేశారు కదండి. మీరు మాత్రం కేంద్ర నిధులు తీసుకొచ్చి ప్రజలకి ఎన్ని రకాలుగా మేలు జరిపారు, కేంద్రం పేరు ఎప్పుడు చెప్పారు అనే? మేము ప్రతి దానిలో కూడా మేము అందరికీ తెలుసు, మేము కేంద్రంతో మేము ఎలా ఉంటున్నాం అనేది అందరికి తెలుసు. ఒకవేళ ఈ రోజు నిన్నగా మొన్న పురంధేశ్వరి గారు వచ్చేసి చెప్పారంటే మరి ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాం. కానీ ఈమె వచ్చిన తర్వాతనే, ఎందుకంటే ఈమె చంద్రబాబు నాయుడు గారి వదిన గారు కాబట్టి మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. అంతేగాని బీజేపీ పార్టీలో ఉండి మాట్లాడుతున్నట్టు లేదు. ఆమె చేసే కామెంట్స్ అన్ని కూడా మాకు గత 9 సంవత్సరాల నుంచి కూడా ఇట్లాంటిది లేదు. మాకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకారంగా ఉంది, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకారంగా ఉందనేది భారతదేశం అంతా తెలుసు. ఈ రోజున వచ్చేసేసి పురంధేశ్వరి గారు ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుందని ఆ మేడం పగ్గాలు చేపట్టిన తర్వాతనే ఇది. ఎందుకంటే ఆ కుటుంబం నుంచి వచ్చేసేది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి వదిన గారు కావటం వల్ల ఆ మాత్రం కూడా అటాక్ చేయకపోతే ఎట్లా అనుకున్నా. కానీ నేను ఈ సందర్భంగా ఈ మార్పులు చేర్పుల గురించి నేను ఇంకొక మాట చెప్తామ్మా. ఈ రోజున ఈ మార్పులు చేర్పులు ఈ కొత్త కాదమ్మా. ఇప్పుడు ఎక్కడో ఉన్న నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని ఇదే గుంటూరు జిల్లాలో నర్సరాపేట పార్లమెంట్ కి తెచ్చిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అదే విధంగా మరి రోసయ్య గారిని గుంటూరు నర్సరాపేట పార్లమెంట్ కి తెచ్చిన రోజులు ఉన్నాయి. పివి నరసింహారావు గారిని నంద్యాల తీసుకొని పోటీ చేసిన వాళ్ళంతా కొంచెం చిన్న చిన్న మార్పులు అక్కడక్కడ పెద్ద పెద్ద నాయకుల విషయం జరిగాయి. అది కాంగ్రెస్ లో సాధ్యము, కాంగ్రెస్ లో సాధ్యము. ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడేదో తెలంగాణ రిజల్ట్స్ చూసేసి మా నాయకుడు కంగారు పడిపోతున్నాడు అట్లా పడిపోతున్నారు అనుకుంటా. అసలు కానే కాదు. మీకు తెలుసు మరి సీఎం గారి దగ్గర జరిగే ప్రతి నెలకో 2 నెలలకో జరిగే ప్రతి మీటింగ్ లో కూడా ప్రోగ్రెస్ వివరంగా చెప్తున్నారు. మంత్రి అయినా సరే ఎవరైనా సరే అప్ టు ది మార్క్ ఉంటేనే అనేది ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో గడప ప్రోగ్రామ్ రివ్యూ చేసిన ప్రివ్యూ మీటింగ్ ప్రతి చోట కూడా నీకు మార్కులు ఇట్లా ఉంది, నీది కాస్త డౌన్ లో ఉంది, నువ్వు ఇది చేయాలా అది చేయాలని కాసనిస్తున్నాడు. మీకు అందరికీ తెలుసు, ఏదన్నా తేడా వస్తే మీరు నా మనుషులే, కానీ అక్కడ పరిస్థితుల్ని సెట్ చేయడానికి నేను ఎన్నుకాడను అనేది కూడా ఈ రోజు కాదు. ఇదేంటంటే పొలిటికల్ స్ట్రాటజీలో ఆల్రెడీ వేరే కొంతమంది ఉంటారు, ఎమ్మెల్యే అయ్యి ఉండొచ్చు, మంత్రి గారు అయ్యి ఉండొచ్చు, ఆయన సర్వీసెస్ పార్టీకి అవసరం అయి ఉండొచ్చు. రేపు ఎలక్షన్ లో వాళ్ళ సర్వీసెస్ పార్టీ ఉపయోగించాలా. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు రేపు ఆ ప్రాంతంలో పోయేసేసి మంచి మెజారిటీతో గెలవచ్చు. దాని దేవుడు అది చాలా సహజమైన ఇది. మార్పు అనేటువంటి సహజమే.
ఓకే అండి ఓకే అండి ఓకే అండి మళ్ళీ నేను అనేది కూడా అదే. ఓకే అండి. గాది వెంకటేశ్వరరావు గారు, అయితే మరి కీలకమైన గుంటూరు జిల్లాపై మరి జగన్మోహన్ రెడ్డి